హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు కాన్వాను ఉపయోగించి మన యూట్యూబ్ వీడియోస్ కోసం థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఏ విధంగా అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఈ వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనమైతే కాన్వాను ఉపయోగించి మంచి మంచి థంబ్నెయిల్స్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అన్నది చూసుకున్నట్లయితే ఆ కాన్వా యాప్లో మనకైతే కొన్ని డిజైన్స్ అయితే ప్రీ డిజైన్స్గా ఉంటాయి, అంటే కొన్ని ఆటోమేటిక్గా అయితే అందులో వస్తూ ఉంటాయి. ప్రీమియం తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటి వల్ల మనకు కావాల్సింది అయితే థంబ్నెయిల్స్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటి అంటే అక్కడ డిజైన్ అలాగే ఏ విధంగా ఉండాలి అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందులో మన ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకొని అలాగే అందులోకి మన వీడియోకి సంబంధించినది అక్కడ ఉన్న టెక్స్ట్లో ఎడిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయిపోతుంది. అక్కడ ఉన్న వాటిని ఎడిట్ చేసుకొని మనమైతే ఈజీగా థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మరి అందులో కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉంటాయి, అలాగే కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. వాటి వల్ల మనకైతే థంబ్నెయిల్ క్రియేట్ చేయడం అనేది ఈజీగా అయితే చెప్పుకోవచ్చు. అందులో మన ఆటోమేటిక్గా తెలుగు ఫాంట్స్ ఉంటాయి, అలాగే ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటాయి. పిక్సెల్ ల్యాబ్ లాగా మనకైతే మనం డౌన్లోడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇప్పుడైతే మీకు సింపుల్గా ఈ కాన్వాను ఉపయోగించి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం అన్నది ఎలాగా అన్నది అయితే ఇప్పుడు స్క్రీన్ రికార్డ్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు కాన్వా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్లయితే సైన్ అప్ చేయమని అయితే అడుగుతుంది. నేనైతే దీన్ని కొద్ది కాలంగా యూజ్ చేస్తున్నాను కాబట్టి సైన్ అప్ అడగలేదు. కాబట్టి మీరు ఫస్ట్ టైం కనుక ఓపెన్ చేసినట్లయితే సైన్ అప్ చేసుకోండి. ఆ తర్వాత మనం యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే నొక్కండి. ప్లస్ సింబల్ పైన నొక్కినట్లయితే ఇక్కడ యూట్యూబ్ సింబల్తో యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడైతే మీకు కొద్దిగా లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు అక్కడ క్యాన్వాలో ఉన్న మీకైతే అన్ని ఇక్కడ డిజైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ డిజైన్స్ పైన నొక్కినట్లయితే మీకు ఏదైనా డిజైన్ నచ్చిందనుకో ఇక్కడ డిజైన్ పైన నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా అదే థంబ్నెయిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే మీ యొక్క ఫోటో కనుక పెట్టాలనుకుంటే ఆ ఫోటోని డిలీట్ చేసి ఇక్కడ గ్యాలరీ పైన నొక్కినట్లయితే మీ గ్యాలరీలో ఉన్న అన్ని ఫొటోస్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరైతే మీకు కావాల్సిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ అని అయితే నొక్కిన తర్వాత ఇక్కడ మీకైతే పేజీలోకి అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఈ ఫోటోని సగం క్రాప్ చేయాలనుకుంటే క్రాప్ చేసుకోవచ్చు. ఎటు పక్క కావాలనుకున్నట్లయితే అటు పక్కన అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మరి ఇది కాదు, నాకు ఇవేవి కాదు, నేను నా సొంతది పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే బ్లాక్ స్క్రీన్ లేకపోతే వెనుక ఏదో ఒక కలర్ పెట్టి రాద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ థంబ్నెయిల్ నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ ఈ విధంగా లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు ఇక్కడ డిజైన్స్ వస్తాయి కదా, డిజైన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ నొక్కినట్లయితే మీకు ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ వైట్ స్పేస్ని అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఇక్కడ కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే డిజైన్స్, ఇంతకుముందు చెప్పాను కదా, ఇవన్నీ డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎలిమెంట్స్, ఇక్కడ ఎలిమెంట్స్ బటన్ నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ప్రీమియం తీసుకుంటేనే ఎక్కువ ఎలిమెంట్స్ అయితే కనిపిస్తుంటాయి. వీటిని థంబ్నెయిల్స్లో వాడుకోవచ్చు. ప్రీమియం లేకుంటే మాత్రం కొన్ని మాత్రమే ఫ్రీగా ఉంటాయి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ సింబల్ పైన నొక్కినట్లయితే టెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. అండ్ ఆ టెక్స్ట్ బాక్స్ అని అయితే నొక్కినట్లయితే మీకు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు కావాల్సిన దాన్ని అంటే ఏదైనా కానివ్వచ్చు, మీకు కావాల్సిన దాన్ని రాసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి బ్యాక్ బటన్ అయితే నొక్కాలి. ఇక్కడ ఒకసారి అయితే జూమ్ అవుట్ అయితే చేయండి. జూమ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే టెక్స్ట్ పైన నొక్కండి. టెక్స్ట్ పైన నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ ఫాంట్ సైజ్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫాంట్ సైజుని అయితే నొక్కాలి. ఫాంట్ సైజు నొక్కిన తర్వాత దీన్ని స్లైడ్ బాల్తో అయితే దాన్ని అయితే పెద్దగా చేసుకోవాలి, ఎందుకంటే చిన్నగా ఉంటే కనబడదు కాబట్టి. ఒకవేళ మీరు ఫాంట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ పైన నొక్కినట్లయితే మీకు ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్
ఇవన్నీ ఉంటాయి. మీకు తెలుగుయే కావాలంటే తెలుగు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ 2 కాంబినేషన్లో ఉంటాయి. తెలుగు ఫాంట్సే కావాలనుకుంటే ఇక్కడ మీరు తెలుగు అని ఇంగ్లీష్లో అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. తెలుగు అని టైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ తెలుగుకు సంబంధించిన అన్ని ఫాంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలుగు అని ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇట్లా తెలుగులో అని టైప్ చేస్తే అదైతే రావడం లేదు. కాబట్టి మీరైతే ఇక్కడ మీకు కావాల్సిన దాన్ని అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది చూడండి, అక్కడ ఫాంట్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ నేను కలర్ మార్చుకోవాలనుకుంటే కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ టెక్స్ట్ స్టైల్స్ కూడా ఉంటాయి. అంటే హెడ్డింగా లేకపోతే సబ్ హెడ్డింగా బాడీ అని అయితే కనిపిస్తూ ఉంటుంది. హెడ్డింగ్ అని అయితే కొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. సబ్ హెడ్డింగ్ ఇవైతే కొద్దిగా అంటే వాటిని ఫాంట్ చేంజ్ చేసుకుంటే, ఫాంట్ సైజ్ పెంచుకుంటే ఇంతే వస్తుంది. మీరైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్మాట్, ఎఫెక్ట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తున్నవి. పొజిషన్ చేంజ్ చేసుకోవాలంటే ఈ విధంగానైతే స్లైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 4 గుర్తులు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేదు నేను దీన్ని ఇలా రొటేట్ చేద్దాం అనుకుంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. అదే ఆ విధంగా తర్వాత చూసుకుంటే ఇప్పుడు మీరు ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ గ్యాలరీ సింబల్ పైన నొక్కినట్లయితే మీ దగ్గర అంటే మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అలాగే ఫొటోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరైతే సింపుల్గా అక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పేజ్ నొక్కినట్లయితే పేజీలోకి అయితే ఆ ఫోటో అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా యాడ్ అయిన తర్వాత మీరైతే ఇక్కడ దీన్ని క్రాప్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు. లేదు జూమ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మూలన పట్టి లాగినట్లయితే జూమ్ కూడా అవుతుంది. లేదు నేను పర్టికులర్గా ఈ వీడియోని కానీ ఈ ఫోటోని కానీ టెక్స్ట్ని కానీ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫోటో కావాలంటే ఫోటోని మీ ఇష్టం దేన్నైనా డిలీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన నొక్కినట్లయితే అన్నీ డిలీట్ అయితే అయిపోతాయి. లేదు నేను ఒకవేళ దాన్ని పొరపాటుగా డిలీట్ చేశాను అనుకున్నట్లయితే ఇక్కడ పైన చూసినట్లయితే మీకు అండు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నొక్కినట్లయితే అండు అయితే అయిపోతాయి. లేదు నేను మళ్ళీ దాన్ని రీడు చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇక్కడ నొక్కినట్లయితే రీడు అయితే అయిపోతాయి. ఇక్కడ మీకైతే ఈ విధంగానైతే ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అలాగే మీరేమైనా డ్రా చేద్దాం అనుకుంటే డ్రా కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పెన్సిల్ని సెలెక్ట్ చేసుకొని కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకైతే ఇగో రాసినట్లయితే వస్తుంది చూసండి. ఇక్కడ మీరు అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు, అన్నీ అయిపోయింది అనుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే ఇక్కడ నా ఎడిటింగ్ అంతా అయిపోయింది, నేనైతే అన్నీ చేశాను అనుకున్న తర్వాత ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్ చూసారా, ఇక్కడైతే నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే సేవ్ యాజ్ ఇమేజ్ అంటే డైరెక్ట్గా వస్తుంది ఒక్కొక్కసారి. లేదంటే ఒక్కొక్కసారి ఇక్కడ డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్స్ అయితే ఉంటుంది, దాన్ని అయితే నొక్కుకోవాలి. ప్రీమియం తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా క్యాన్వా అని ఏది లేకుండానైతే అవుతుంది. కొన్ని canva.com అని అయితే మనకైతే కనిపించదు. ఇక్కడ ఫోటోలే ఉంది చూసారా, ఆ ఫోటోనే ఉంది. లేదు నేను ఈ విధంగా డౌన్లోడ్ ఏ విధంగా లేకుండా అయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ పైన నొక్కినట్లయితే మీకు ఇక్కడ ఏ వాటర్ మార్క్ అయితే ఉండదు. ఫోటో ఎలా ఉందో అలానే అందులోకి అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరైతే క్యాన్వాలో యూట్యూబ్ థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ వీడియోలో చూపించినట్లు కనుక మీరు క్యాన్వాను ఉపయోగించి థంబ్నెయిల్ చేస్తే మీకు వ్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే స్ట్రెయిన్ కూడా అవ్వరు. కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మరి వీడియో కనుక నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.